జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1 లక్ష వరకు ఆదా పొందండి. సో ఇప్పుడు మనతో పాటు రుద్ర అండ్ వరదరాజు మన్నారు ఇద్దరు ఉన్నారనమాట. కాసేపు అయితే స్క్రీన్ మీద కళ్ళు ఇలా కూడా అనిపించలేదు, అంత బాగా చేశారనమాట. నీకోసం ఎర్రైనా అవుతా, సరైన అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. అంటే ఎన్ని సినిమాలు తీసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలాంటి సినిమా తీసామన్నదే చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు మీకు సలార్తో వచ్చేసింది. ఒక యాక్టర్గా ప్రూవ్ అవ్వడం నాకు ఇష్టం. మనకి చిన్నప్పుడు ప్రభాస్ అనమాట. ఏ இவங்களுக்கு గర్ల్ ఫ్రెండ్ இருக்கா? ఐదు మారి ఇరుకు. మీ ఇద్దరికి చిన్న సస్పెన్స్. రుద్ర ఉన్నారు ఇక్కడ. హాయ్ అన్నా. అన్నా థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్స్ లాట్. ప్రశాంత్ నీల్ గారి గురించి చాలా తక్కువ మంది తెలుసు, ఎందుకంటే కేజీఎఫ్ ఒక్కటే వచ్చింది కాబట్టి. సినిమా చూసిన తర్వాత తెలిసింది ఆయన ఎలా చేస్తారో, డైరెక్షన్ అర్థమైపోయింది. కానీ ఎలా ఉంటారు సెట్లో? ఇంట్రోవాడా లేకపోతే వర్క్ నుండి బయటకు వస్తే మన ఫ్రెండ్ లాగే. ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడతాం, చాలా జోవియల్. ఫలక్నామా దాస్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇది విశ్వక్తో. ఏం డైలాగ్ అది? అరే ఓ స్టీరింగ్ ఉన్నది నీ అమ్మ కూర్చో, నువ్వు కానీ కాదు, దాన్ని పట్టుకొని తిప్పు గదే తిరుగుతుంది, చాలా అట్లే. ఇన్స్టాలో లైవ్కి వెళ్దాం, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. కొత్తగా ఉంది కదా. కార్తికేయ డేట్కి వస్తాడా? అలా వదమ్మా. హలో, వెరీ బ్లాక్ మ్యాజిక్ చేయవా ఒకసారి? సలార్ 2 ఎలా ఉండబోతుంది కార్తికేయ? అసలు ప్రభాస్ ఎవరు, ప్రభాస్ వాళ్ళ నాన్నెవరు అసలు గుర్తుంది బాబా. సలార్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను డెక్కన్ కిచెన్ దగ్గర ఎందుకున్నానా అని మీ అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏం లేదండి, రీసెంట్గా సలార్ వచ్చేసింది థియేటర్స్లోకి. సూపర్ డూపర్ హిట్ అనమాట. ఆల్మోస్ట్ 200 నుంచి 250 కోట్లు కలెక్ట్ చేసింది వితిన్ 3 డేస్లో అని చెప్తున్నారు. మరి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన టీంకి మనం మంచి దావత్ ఇవ్వాలి కదా. సో ఎక్కడ అని చూస్తే మరి డెక్కన్ కిచెన్లో టేస్ట్ బాగుంటుంది కదా. మరి పిల్లలను చూస్తేనేమో మంచి నీసు బాగా తినేలాగా వాళ్ళలాగా ఉన్నారు. ఎవరో కాదండి, మన వరదరాజు మన్నార్ అండ్ రుద్ర ఇద్దరు అక్కడ ఉన్నారు చూడండి. ఎప్పుడెప్పుడు లోపల తీసుకెళ్ళి ఎప్పుడెప్పుడు తినిపిస్తావు రా అన్నట్టుగా చూస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్. ఏ వరదరాజు మన్నార్, రుద్ర. సో ఇప్పుడు మనతో పాటు రుద్ర అండ్ వరదరాజు మన్నార్ ఇద్దరు ఉన్నారనమాట. సో వరదరాజు మన్నార్ కాదు ఇది వరదరాజు మన్నార్. ఆల్మోస్ట్ మీ ఇద్దరు ట్విన్స్ లాగా ఉంటారా బాబు? కొంపతీస్ ట్విన్సా ఏమన్నా? కాదు కదా, సపరేట్. కానీ మీ ఇద్దరిని పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే ఫస్ట్ ఏమన్నా వీళ్ళిద్దరు ట్విన్స్ లాగా ఉన్నారు, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి చేంజ్ చేశారా ఆ క్యారెక్టర్? అసలు క్యారెక్టర్ స్టెప్ బ్రదర్ క్యారెక్టర్ గా అన్న పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. ఓకే సూపర్. ఇద్దరు తెలుగులే కదా? తెలుగులో. ఓకే. హిందీ ఒంగ్లియో మలయాళం. సో సినిమా అయితే బాగా కుమ్మేశారు. అసలు ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు కాసేపు అయితే స్క్రీన్ మీద కళ్ళు ఇలా కూడా అనిపించలేదు, అంత బాగా చేశారు అనమాట. ముక్కు పుడకలు పెట్టుకొని తెచ్చుకున్నారా? ఇంట్లో పెట్టుకున్నారా? ఉన్నాయా ఇంట్లో? ఇంట్లో పెట్టుకున్నా. సో మరి ఇంత బాగా చేసినారు కాబట్టి మంచిగా దావత్ ఇద్దామని ఇక్కడ పిలిపిస్తున్నాను అనమాట. ఏం చికెన్ తింటావా, మటన్ తింటావా, ఫిష్ తింటావా, తింటావా? నువ్వు విన్నది కరెక్టే. ఏం తింటావు? చికెన్ జాల. చికెన్ జాలా? నీకు మటన్ జాల. మటన్. సో నీకు మటన్ అంటే ఇష్టం, నీకు చికెన్ అంటే ఇష్టం. మరి ఇద్దరికి మంచి దావత్ ఇద్దాం లోపలికి వెళ్ళి. అదా తెలుసా ఇదేంటో? ఇక్కడే ఉంది ఇంకో డెక్కన్ కిచెన్. డెక్కన్ కిచెన్ ఎక్కడుంది? మన ఫిలిం నగర్ డౌన్, జేఆర్సీ డౌన్ లో. సూపర్ ఉంటుంది టేస్ట్. కుమ్మేద్దామా? ఎప్పుడు రాలేదు. ఇంత అందంగా ఉన్న వాళ్ళని ఎలా చూపించారు రా బాబు సినిమాలో?
వాట్ ఈస్ దిస్? ఓకే, లైక్ ఓకే. मलाई తెలుగు, హిందీ, ఇంగ్లీష్? मैं मेरे हिंदी आता, हिंदी आता? बड़ा बहुत आता, हाँ, लंबा. लंबा सिंह आता. Yo, you know this guy? You know? How you know? We see the movie of the Salah. So the childhood actor is first. ఏ బాగా గుర్తుపడతారా బయట? You enjoy the food. Yeah, sure. This is more malai kebab. Okay. Deccan special. కార్తికేయ, నువ్వు ఏం తింటావు ఎక్కువ? ఏదైనా తినా. చికెన్, నాన్ వెజ్ ఎక్కువ, వెజ్ ఎక్కువ? నాన్ వెజ్. నాన్ వెజ్ ఎక్కువ. నిజంగా మీరు చేసిన మూవీలో హీరో ప్రభాస్ కూడా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. బట్ అన్నయ్య తినడంట. ప్రభాస్ అన్న మెయింటైన్ చేయాలి అన్న. తినరు. బట్ కాకపోతే ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళని మాత్రం తినకుండా ఇచ్చే. అదే మొన్న పృథ్వీరాజ్ సార్ చెప్పినట్టు. అవునవునవును. అడిగితే లాంబోర్గిని కారు కూడా ఇచ్చేస్తాను అన్నాడు. డ్రైవ్ చేయడానికి. అవును, కానీ ఇద్దరు మటుకు ఎక్స్ట్రాడినరీగా చేశారు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ గూస్ బంప్స్, చైల్డ్ క్యారెక్టర్స్ చేసిన మీ ముగ్గురు వచ్చినప్పుడు గూస్ బంప్స్ అనమాట. అండ్ చిన్నప్పుడు ప్రభాస్ చేశాడు కదా, విదేశ్, చెన్నై అబ్బాయి, వాడైతే నా అనిపించాడు. కానీ ఒకసారి డైలాగ్ చెప్పు ఫస్ట్. సొరైన అయితే ఎరైన అవుతే మనోడిది కదా వాడు. అంటే ఏదైతే ఫస్ట్ ట్రైలర్ కట్ చేశారన్న, ఆ ట్రైలర్ కట్ కి ప్రశాంత్ సార్ నా వాయిస్ కావాలని అన్నారన్న. ఓకే. సో ఆ టైంలో నేను డబ్బింగ్ అని పిలిస్తే నా దానికని అనుకున్నా. తర్వాత వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అది నా క్యారెక్టర్ కాదు, వాడి క్యారెక్టర్ కి ట్రైలర్ లో వాయిస్ చెప్పాలని ఉన్నారు. సో ఏదైతే ఫస్ట్ ఎవడాడు ఏదైతే చెప్పిందో అది నేను. నీకోసం ఎరైనా అవుతా సరైన అవుతా, నీకోసం ఎరైనా అవుతా సరైన అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. వచ్చా అందుకని పిల్లగానే వచ్చా. సూపర్. అందుకే ఆ డైలాగ్ వినేటప్పుడు గూస్ బంప్స్ నీకు కూడా నిజంగా సెట్. అసలు థియేటర్ లో ఆ సౌండ్ నేనే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను అన్న, అంత బాగా నచ్చింది. నువ్వు చెప్పు ఒకసారి. నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. సూపర్. నీ డైలాగ్ ఒకటి చెప్పు. గుర్తుంది బాబా, సలార్. ఎందుకు గూస్ బంప్స్ అంటే ఆడియన్స్ అందరూ కూడా థియేటర్లో మీ సీన్స్ అప్పుడు మీరు ఆ సీన్కి ప్రాణం పోసారు. నిజంగా చెప్పాలంటే అది చేసేటప్పుడు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ ఆ బాడీలో అది బాగా కనిపిస్తుంది థియేటర్లో. యూజువల్గా ఏంటంటే ఒక క్యారెక్టర్ని బైహైట్ చేసామా, చెప్పేసామా, వెళ్ళిపోయామా అనుకుంటారు చైల్డ్ ఆర్టిస్టులు. బట్ మీరు అలా కాదు. ఎలా అంటే ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకున్నావా కార్తికేయ నువ్వు బిఫోర్? నేను ఎక్కడ నేర్చుకోలేదన్న యాక్టింగ్. ఎక్కడ మోడలింగ్ ఒక దగ్గర నేర్చుకున్నా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, కానీ యాక్టింగ్ అయితే ఎక్కడ నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడున్న ఆర్టిస్టులు చాలా తక్కువ మందికి. ఏ ఆర్టిస్ట్ మూవీస్ ఎక్కువ చూస్తావు? నాకు టైం దొరికితే ఏ మూవీ అయినా చూసేస్తాను. ఎందుకంటే ఇలా చిరంజీవి గారు మాత్రమే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఇవ్వగలరు ఉన్న హీరోస్ అప్పటి నుంచి. అలా అసలు ఆయన ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్రెషన్ ఇస్తారు, కళ్ళతో, పెదాలతో, ఆ లుక్స్ తో. అది వేరు. ఇంకా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావా? నేను యాక్చువల్లీ నీ ఇండస్ట్రీకి వచ్చిన డాన్స్తో అన్న, తెలుగుండా యాక్టర్ అయిపోయా. సో ఎప్పుడైతే నేను జీ తెలుగులో డ్రామా జూనియర్స్ అనేది ఒకటి ఏదైతే రియాలిటీ షో చేశానో అందులో ఒక సీజన్ విన్నర్ అనమాట. ఏ సీజన్కి? ఛాంపియన్షిప్, డ్రామా జూనియర్ ఛాంపియన్షిప్. సో సీజన్ 2 అంటే 4 years, అందులో 3 years వరకు అందులో అంటే ట్రావెల్ అయ్యాను అనమాట. అందులో నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ నేర్పించే మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ థియేటర్ ఆర్టిస్ట్. సో వాళ్ళ నుండి ఎక్కువగా లైక్ వాళ్ళు ఎక్కువ షైన్ చేశారు నన్ను. సో అలా నేర్చుకున్నాను నేను. సో డాన్స్ నేర్చుకున్న వాళ్ళకి ఆటోమేటిక్ యాక్టింగ్ వచ్చేస్తుంది. అది కొంచెం ఆల్రెడీ యాక్టర్స్ వాళ్ళు. అంటే ఎన్ని సినిమాలు తీసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలాంటి సినిమా తీసామన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు మీకు సలార్తో వచ్చేసింది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ స్టార్ రేంజ్, ఎక్కడ చూసినా మీ గురించే డిస్కషన్ జరుగుతుంది. ఏ సినిమా ఆఫీస్లో చూసినా కానీ, అరే వీడు ఒక 4-5 years తర్వాత పెద్ద హీరో అయిపోతాడు, వీడికి డేట్స్ తీసేసుకోండి ముందే అన్నట్లుగా. నీకేంటి, హీరో అవటం ఇష్టమా, విలన్ అవటం ఇష్టమా? యాక్చువల్లీ అన్న ఒక యాక్టర్గా ప్రూవ్ అవడం అంటే నాకు ఇష్టం. ఏదంటే ఇప్పుడు మన ఏమైతే హీరో అన్న అది పక్కన పెట్టేస్తే ఒక యాక్టర్గా ప్రూవ్ అవ్వడం నాకు ఇష్టం. వీడు కామెడీ చేయగలుగుతాడు, విలనిజం చేయగలుగుతాడు, హీరో చిన్నప్పటిలా చేయగలుగుతాడు, వీడు ఎలా అయినా చేయగలుగుతాడు. వాడు కాలేర కొట్టేసి ఆ సినిమా అంతా కుంటూతూనే చేయలేడు అన్న టైప్. అంటే అలాంటి క్యారెక్టర్స్ వచ్చినా
చేసి ప్రూవ్ చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్. థియేటర్లో రెస్పాన్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది, ఎస్పెషల్లీ మాస్ థియేటర్స్లో? మాస్ థియేటర్స్ అంటే నేను వెళ్ళింది ఒకసారి అన్నా ఏఎంబీకి వెళ్ళా. ఇంకా ఏఎంబీ అన్నా సింగిల్ స్క్రీన్ అయినా ఏదైనా మాస్ థియేటర్ అయిపోయింది ఆ టైంకి. అసలు ఆ గోలకి ఫస్ట్ మా సీన్ నేను చూసుకోలేదు సరిగ్గా. 2 minutesలో అయిపోయినట్టు ఫ్లాష్ కట్లో అయిపోయింది నాకు. ఓకే, అంత గోల ఇంకా ఆబ్వియస్ కదన్నా ఫస్ట్ డే సలార్ మూవీ అంటే. సో ఆ గోల ఫస్ట్ అయితే మూవీ కాకుండా ఆ గోల్ని ఎంజాయ్ చేశాను. ఓకే, ఫ్యాన్స్ ఇదంతా. ఇంటర్వెల్లో ఫ్యాన్స్ అంతా చూసేసి ఉంటారు కదా, ఎత్తుకుని ఉంటారు అమ్మాయిలంతా నిన్ను, బాబు బాగా చేసావు నానా. బయటికి వెళ్ళట్లేదు అన్న పెద్ద రిలీజ్ అయ్యాక. ఎందుకు? వెళ్తే ఇంటర్వ్యూలు లేదంటే షూట్. ఇసుకేస్తున్నారా? వెళ్ళిందే వాడు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. బాబు బత్తాయి వెళ్ళిన చోట అయితే గుర్తుపడుతున్నారు అన్న. ఇంకా ముక్కు పుట్ట పెట్టుకుందామంటే ఊరంతా వచ్చేస్తారు. మీరిద్దరు ఇలా ఉంటే మనోడు విదేశ్ కుమ్మేశాడు ప్రభాస్ రోడ్లో. బట్ హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాడు కాబట్టి మనం పిల్లలు అయిపోయాం. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మనోడికి వీడియో కాల్ చేసి మాట్లాడదామా? షూర్ అన్న, ఉంది. ఏ మచ్చా ఎన్నాడా మచ్చా ఎప్పుడు ఇరుకా మొత్తం షర్ట్ ఫస్ట్ బట్ నిప్పేసి ఐఎమ్ ఫైన్ మచ్చా. మనకి చిన్నప్పుడు ప్రభాస్ అనమాట. రా మరి, కమ్, వై యు నాట్ కమింగ్? హౌ ఆర్ యు? ఐఎమ్ గ్రేట్. உங்களுக்கு தெலுங்குలో நல்ல பேர் வந்துட்டு இருக்கா, எப்படி இருக்கா? நல்லா என்ஜாய் பண்ணிட்டு இருக்கா? இன்ஸ்டாலயுமே நிறைய தெலுங்கு ஃபாலோவர்ஸ் ஆர் கமிங் அண்ணா. அப்படியா? So you can tell me about Karthikeya. He helps me more when sir says something in Telugu, helps me to Okay. Says what sir says in Telugu, he will say me in English. So and you can tell me about young rebel star Prabhas. Anna, I like Rebel Star so much. So when you are coming to the Hyderabad? Coming soon. Coming soon. Hey, இவங்களுக்கு गर्ल फ्रेंड இருக்கா? இருக்கு ఎక్కడ ఇరుకు లేదు, 5 మారి ఇరుకు. 5 మారా? మీ ముగ్గురు కలిసి ఎప్పుడైనా బయటికి వెళ్ళారా హైదరాబాద్లో? ఈ రియాక్షన్ ఎలా ఉందంటే ట్రిపుల్ ఆర్. సార్ మీ ముగ్గురు ఎప్పుడైనా బయటికి వెళ్ళారా హైదరాబాద్లో? అసలు లేదన్న, నేను వీడు చాలా సార్లు వెళ్ళాం కానీ వాడు మేము షూట్లో కలవడం. ఓకే ఓకే. షూట్లో ఎలా ఉంటాడు మీతో? షూట్ లో పాపం చిన్నాడు. సో ఫన్నీ ఫన్నీ ఉంటాడు, జోవియల్ ఉంటాడు. ఓకే. అండ్ ఈజ్ యంగర్ దెన్ యూ. అవునా? 8th క్లాస్ కదా. విచ్ క్లాస్ ఆర్ యు ఇన్? 8th bro. 8th క్లాస్. ఓకే. అండ్ దిస్ ఈస్ హిస్ ఫస్ట్ ఫిలిం. ఈటీ చేశాడు. నెక్స్ట్ మెనీ ఫిలిమ్స్ ఇన్ తమిళ్. ఓకే, మెనీ ఫిలిమ్స్ ఇన్ తమిళ్. యా, థ్యాంక్ యూ విదేశ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ నన్ను కలిసావు నువ్వు? లేదన్నా. విదేశ్ కలిసాడంట. వాడు ఫస్ట్ షాటే ప్రభాస్ అన్నతో. ఎప్పుడైతే కాన్సర్లోకి వీడు ఎగ్జిట్ ఇస్తాడో ప్రభాస్ అన్న ఎంట్రీ ఇస్తాడు కాన్సర్లోకి. ఏదైతే పెద్ద పెద్ద గోడలు కట్టేది ఆ డైలాగ్ తర్వాత ఎంట్రీ ఇస్తాడు చూడు, ప్రభాస్ అన్న ఎంట్రీ ఇచ్చేటప్పుడు వీడు ఎగ్జిట్. అది నా ఆడియో ఫస్ట్ డే అది. ఓకే. సో అలా కలిసాడు. మీ ఇద్దరికి చిన్న సస్పెన్స్. రుద్ర ఉన్నారు ఇక్కడ. హాయ్ అన్నా. హాయ్. హౌ ఆర్ యు అన్నా? ఫైన్. ఎలా ఉన్నారు? నేను సూపర్ అన్నా, సూపర్ అన్నా, సూపర్ అన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్నా. థాంక్యూ అన్నా. ఇక్కడ మీకు చిన్నప్పుడు రుద్ర క్యారెక్టర్ చేశాడు కదా రోషన్. రోషన్. ఈ రోషన్ ముందు ఆ రోషన్ కూడా ఉన్నాడన్నా. సో ఒకసారి రోషన్తో మాట్లాడండి. అన్న హాయ్ అన్న. హాయ్ రోషన్, ఎలా ఉన్నావు? ఫైన్ ఫైన్ అన్న, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. భలే చేసావు నువ్వు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ లాట్. వెరీ గుడ్. థ్యాంక్స్ మంచి ఫ్యూచర్ ఉంది. అవునా? ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు హైదరాబాద్ వచ్చాక కలుద్దాం అన్న. డెఫినెట్ గా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ సార్. సో ఇంత హ్యూజ్ సక్సెస్ ఇచ్చారు కదా, తెలుగు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ యు వాంట్ టు సే? తెలుగు ఆడియన్స్ కి నేను ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వాళ్ళకి, ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సలార్ పాటు ఇంకా వేరే రకంగా ఉంటుంది, ఎవరు ఊహించరు ఆ లెవెల్ ఉంటుంది 100%. సో ఎనీహౌ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే అన్న. ఏంటి ఏం చదువుకుంటున్నాను? నేను 10th అన్న. ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూపు? సిఈసి.
ఎలా వచ్చింది నీకు ఈ ఆఫర్? సలార్ యాక్చువల్లీ వీళ్ళందరికంటే ముందు నాగే వచ్చింది. సో ఎందుకంటే 1.5 year బ్యాక్ ఏమంటారు అన్న, మురళి అన్న అని ఏడి ఉంటారు, అతని నుండి కాల్ వచ్చిందనమాట. కాల్ వస్తే ఇలా సలార్ మూవీ ఆడిషన్స్ ఇలా రావాలి మీరు అంటే వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఏ క్యారెక్టర్ కూడా తెలీదు. ఇచ్చేసిన తర్వాత చెప్పారు మంచి క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యావు, చాలా బాగుంటుంది, లైక్ ఫైనలైజ్ అయ్యాను అన్న టైప్లో అన్నారు. ఓకే కట్ చేస్తే 1.5 year తర్వాత నాకు కాల్ వచ్చింది సలార్లో మళ్ళీ నేను అనుకుంటున్నారని. మా సలార్ ఏంటి మనం ఎప్పుడు ఇచ్చాం ఏంటబ్బా అనేసి ఏం అర్థం కాలే. ఫస్ట్ ప్రభాస్ క్యారెక్టర్ అనుకున్నారా లేకపోతే పృథ్వీ గారు క్యారెక్టర్ అనుకున్నారా? ఏ క్యారెక్టర్ అనుకున్నారో ఐడియా లేదు, బట్ అనుకున్నారు ముందే, ఫైనలైజ్ అయ్యారు ఈ 3 క్యారెక్టర్స్. సో ఫైనల్గా అటు ఇటు కాకుండా అది చేసి రుద్ర క్యారెక్టర్కి ఫైనలైజ్ అయ్యి ఆ క్యారెక్టర్ చేశాను 2 days. నీకు ఎలా అవుతుంది? నాకు ఈ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు అంటే అప్పటిదాకా నా ప్రొఫైల్ వెళ్ళే అన్న వాళ్ళ దగ్గరికి. సో ప్రతాప్ అన్నని ఒక కాస్టింగ్ డైరెక్టర్ అన్న నా ప్రొఫైల్ పంపించారు. ఇంకా లాస్ట్ హోప్గా చూస్తున్నారు ప్రొఫైల్స్, అప్పుడు నా ప్రొఫైల్ వెళ్ళింది. సో దాంట్లోంచి కొంతమందిని షార్ట్ లిస్ట్ 80 members ప్రొఫైల్ పంపిస్తే దాంట్లోంచి కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్ దగ్గరికి ప్రకాష్ అన్నని అసోసియేట్ డైరెక్టర్ అన్న తీసుకెళ్ళారు. అప్పుడు నీల్ సార్ ఒకసారి పిలిపించారన్నమాట, ఏదో ఒకసారి రిహార్సల్ ఆడిషన్ చేసి చూద్దామని. వెళ్ళాము, ఆయన వచ్చారు, హైట్ చెక్ చేశారు, అంతా ఓకే, సీన్ చెప్పి వెళ్ళిపోయారు. అన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయించారు, పర్ఫెక్ట్ వచ్చాక వీడియో తీసి నీల్ సార్కి చూపించారు. ఓకే. సో అక్కడికక్కడ సెలెక్ట్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు రాజమౌళి గారి గురించి అంటే అందరికీ తెలుసు, ఇక్కడ ఇంచు ఫ్రేమ్ చూస్ చేస్తారని. ప్రశాంత్ నీల్ గారి గురించి చాలా తక్కువ మంది తెలుసు, ఎందుకంటే KGF ఒక్కటే వచ్చింది కాబట్టి. సినిమా చూసిన తర్వాత తెలిసింది ఆయన ఎలా చేస్తారో, డైరెక్షన్ అర్థమైపోయింది. కానీ ఎలా ఉంటారు సెట్లో? ఇంట్రోవర్డా లేకపోతే చాలా జోవియల్గా ఫన్ అన్నీ ఉంటాయా? అంటే అన్న సెట్లో వర్క్లోకి వెళ్ళామనుకో, వర్కే అంతే. వర్క్ నుండి బయటకు వస్తే మన ఫ్రెండ్ లాగే, ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడతాం, చాలా జోవియల్గా. అవునా? వాళ్ళని ఏడి అనే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు, వాళ్ళని గెలుగుతూ ఉంటారు, అంత జోవియల్గా ఉంటారు. ఎప్పుడైతే సీన్ వర్క్ అని వస్తామో అప్పుడు మంచి కాన్సన్ట్రేషన్ చేయాలి, వర్క్ అయిపోయిన తర్వాత ఎంజాయ్. అలా సీన్ ఉన్నప్పుడు ఆయన డైరెక్టర్, మేము యాక్టర్. బయటకు వచ్చాక ఆయన ఫ్రెండ్. అంటే మనం ఒక వ్యూ ఉంటుంది అన్న, అమ్మో పెద్ద సార్ డైరెక్టర్ అన్న, మనకి ఆ భయంలో ఉండేరు. ఆయన ఒక రెస్పెక్ట్, ఒక ఫ్రెండ్ అన్న జోన్లోకి తెచ్చేస్తారనమాట మనల్ని. అలా ప్రమోషన్స్ అస్సలు అవ్వలేదు, పెద్ద యాక్టర్స్ ఎవరు దొరకట్లేదు. పెద్ద యాక్టర్స్కి చిన్న యాక్టర్గా చేసిన వాళ్ళు ఇప్పుడు మంచిగా ఫేమ్ అయిపోయారు. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. డేట్లో అట్లా ఖాళీ లేవనుకుంటా. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ. మామూలుగానే బేసికల్గా ఇద్దరు బాగుంటారు కాబట్టి అమ్మాయిల ఫాలోయింగ్ బాగుంటుంది. బట్ ఈ సినిమా తర్వాత ఇంకా ఎక్కువ ఏంటది కదా, స్కూల్లో కాలేజ్లో. నేను రిలీజ్ చూడు అంత ఓపెన్గా హ్యాపీగా చెప్తున్నాడు. అది లేదరా నీకు? నేను వెళ్ళాను రిలీజ్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళా. స్కూల్ కదలే, బయట అయిందిలే. అయిందిలే అండి. బిఫోర్ ఏమేమి మూవీస్ చేసావు నువ్వు? మిషన్ ఇంపాసిబుల్, తాప్సీ గారు, అది విరూపాక్ష, ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది, ది వారియర్. ఫలక్నామా దాస్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇది విశ్వక్తో ఏం డైలాగ్ అది? అరే ఓ స్టీరింగ్ ఉన్నది నీ అమ్మ కూర్చో, నువ్వు కానీ కాదు, దాన్ని పట్టుకొని తిప్పు గదే తిరుగుతుంది, చాలు కట్లే. ఇంతమంది ఏ సినిమాలు చేసావు? నేను చేసా, బట్ రిలీజ్ అవ్వలేదండి. రిలీజ్ అయింది ఒకటే ఉంది, మ్యూజిక్ స్కూల్ అని, శ్రేయా మ్యామ్ హీరోయిన్, అంటే హీరోయిన్ ఓరియంటెడ్ టైప్. దాంట్లో నా ఫుల్ అండ్ క్యారెక్టర్. అదొక ఆర్టిస్టిక్ ఫిలిం టైప్, ఒక 12 songs ఇళయరాజా గారితో చేయించాలా. కార్తికేయ డాడీ ఏం చేస్తుంటారు? డాడీకి USIT రిక్రూట్మెంట్ కంపెనీ ఉంది, US క్లయింట్స్. ఓ పెద్దోళ్ళే. నేను ఎంత అన్నా 15 years. నిన్నెవరు అన్నారు? మీ డాడీ సీనియర్ కొండ. ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు సలార్కి? సరే కాల్ వస్తున్నట్టు. హలో హలో హలో. మీ సీన్స్ కాక ఎస్పెషల్లీ మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి కార్తికేయ సలార్లో? ఇంటర్వెల్ ఫైట్ అన్న, ఇంటర్వెల్ ఫైట్ ఒకటి, ట్విస్ట్ ఒకటి, క్లైమాక్స్ ఫైట్. మీకు బ్లడ్ లాస్ట్ది ఇంకోటి అమ్మవారు వచ్చిందన్న టైప్లో సక్కాడితే అబ్బా అసలు ఆ షాట్ ఎక్స్పెక్ట్ చేయలే నేను. కాటేరమ్మ రాలేదు, వాళ్ళ కొడుకుని పంపించారు అనగానే ఇట్లా లేపేసరికి చాలా బాగుంటుంది. అంటే ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు నీకు? అందరన్నా. అందరూ అంటే అందరూ ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా మనం వాళ్ళ కొత్త కోణం నుంచి చూస్తాం అనమాట. అంటే అన్న ఒక్కరి నుంచి ఒక్కటి నేర్చుకుంటూ ఉంటాం. ఇంకా
విజయ్ దేవరకొండ నుంచి ఏం చేసుకున్నావు? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా మనకంటూ వైబ్ ఉండాలి, ఇంకోటి స్టైల్, అల్లు అర్జున్, డాన్స్, యాక్టింగ్, డెడికేషన్ ఒకటి. మహేష్ బాబు. మహేష్ బాబు గారు ఆయన పర్సనల్ లైఫ్ బాగా ఇష్టం, అంటే మేనేజ్ కూల్గా తీసుకెళ్తూ ఉంటారు పర్సనల్ లైఫ్, ఏ కాంట్రవర్సీ ఏవి లేకుండా అలా తీసుకెళ్ళాలి. పీకే గారు. పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ఆయన ఎనర్జీ, క్రేజ్, ఆబ్వియస్ ఫ్యాన్ సిస్టమ్, ఆయన డాన్స్, యాక్టింగ్ ఆల్రౌండర్ ఆయన. మెగాస్టార్. ఆయన మెయిన్ అయితే నాకు బాగా నచ్చేది గ్రేసే అన్న, మెగాస్టార్ చిరంజీవి గారిలో, అందుకే బాస్ అయిపోయారు ఆయన. గ్రేస్ చాలా ఇష్టం నాకు. రామ్ చరణ్. రామ్ చరణ్ గారు అయితే ఆయన యాటిట్యూడ్ బాగా ఇష్టం. యంగ్ రెబల్ స్టార్ అన్న డార్లింగ్, ఆబ్వియస్గా ఆయన హంబుల్నెస్ కానీ కట్అవుట్ బాగా ఇష్టం. కార్తికేయ నుంచి ఏం గ్రాప్ చేసుకున్నావు? కార్తికేయ గారు ఇంతసేపు ఆలోచించామేంట్రా? అది కాదన్న, వాడి దగ్గర ఏం గ్రాప్ చేసుకున్నా అని ఆలోచిస్తాను. అంటే ఎలా ఉందంటే ఏముంది గ్రాప్ చేసుకోవడానికి? లేదు ఏంట్రా ఏం కుదరట్లేదు అన్న. వీటి దగ్గర నుండి ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎలా, అది నేను వీడి దగ్గర నేర్చుకున్నాను. ఒకళ్ళనొకళ్ళు ఎత్తేసుకుంటున్నారు బాగా. అంతే. ఒకళ్ళంటే ఇంజన్స్ ఇప్పుడు సినిమాల్లో అలా ఎలా చూసుకుంటామో బయట లైఫ్లో ఇలా. ఫస్ట్ క్రష్ ఎవరు? ఫస్ట్ క్రష్ గుర్తులేదన్న. నీకు నువ్వు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యావు ఫస్ట్? ఫస్ట్ క్రష్ స్కూల్లో. ఓ ఏ క్లాస్లో ఉన్నారు? అంటే క్రష్ అని చెప్పలేదు. క్రష్ అనేది మనకు కొంచెం క్లాస్ పెరిగే కొద్దీ క్రష్ అంటే ఏంటని అర్థమైంది. ఓకే. కాకపోతే అదొక ఇన్ఫాక్చుయేషన్ కైండ్ ఆఫ్, అంటే చూస్తే వాళ్ళు నచ్చడం, సో చూస్తే నచ్చడం ఉంటుంది కదా, ఆబ్వియస్ అన్న. అబ్బా తమ్ముడు. ఒక 6th క్లాస్ అలా. ఓ 6th క్లాస్. ఓ గ్రేట్. 4th క్లాస్లో. 4th క్లాస్లోనే గంట కొట్టావు అంటే కొంచెం తెలీదు ఎగ్జాక్ట్గా. హీరోయిన్స్లో ఎవరున్నారు క్రష్? అనుపమ పరమేశ్వర్. ఓ అంటే ఏంటి రీజన్? తన కర్లీ హెయిర్ చాలా ఇష్టం. ఓకే. అండ్ దెన్ తన స్మైల్. ఓ రెండు చాలా అంటే చాలా. మీ ఇద్దరిలో ముద్రే ఎవరు అసలుకి? ఏందన్న అట్ట చూస్తున్నారు? అదే కదా. పాటలు పడతావు బాగా? బాత్రూమ్ సింగ్ అయ్యమ్మని. నువ్వు అదే చెప్తావు? నేను అదే చెప్తున్నా, ఇద్దరు ఒకేసారి. అమ్మ వీడు బాత్రూమ్ గురించి మాట్లాడకన్నా నా బాబు. ఎందుకురా? మేము ఒక షూటింగ్ చేసామన్నా, వీడు మార్నింగే లెగిస్తాడు, అదొకే. అంటే వీడితో ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైందంటే, వీడు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయడం అనేది 1.5 hour పక్కా. నార్మల్ బాత్ అయినా 1 hour పక్కా. వాడు బాత్రూంలో ఏం చేస్తాడో తెలీదు. నేను అక్కడ నేనేం చేస్తాను నేను చెప్పట్లేదు, స్నానమే చేసేది. ఈ హెయిర్ మూవీ కోసం పెంచారా? అంటే నేను ఇప్పుడు జరిగే మూవీ కోసం పెంచుతున్నాను. అంటే పెంచడం అంటే ఇదే వేరే. నేనైతే స్టార్టింగ్ మ్యూజిక్ స్కూల్ అన్నా కదన్న, ఆ మూవీకి ఒక సీన్ కోసం హెయిర్ ఇంపార్టెంట్. అప్పుడు పెంచే ఇంకా ప్రతి మూవీ వాళ్ళు ఇంతే మెయింటైన్ చేయమంటున్నారు. కలుస్తున్నారా అప్పుడప్పుడు? అప్పుడప్పుడు వీడు మెసేజ్ చేస్తాడు, రే స్టార్బక్స్కి వెళ్దాం లేకపోతే సినిమాకి వెళ్దాం. అలా సినిమా మెయిన్ ఎక్కువ వెళ్తాం, సినిమాలకు ఎక్కువ వెళ్తాం. ఓకే. ఇన్స్టాలో లైవ్కి వెళ్దాం, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. కొత్తగా ఉంది కదా. హాయ్ హలో, నేను మీ యాంకర్ రోషన్. సోషల్ మీడియాలో కొంచెం తక్కువగానే ఉంటున్నాను బికాజ్ ఆఫ్ మై బిజీ షెడ్యూల్స్. ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం అనమాట. రీసెంట్గా సలార్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్. సో సలార్లో యాక్ట్ చేసిన 2 పిల్లలు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రోషన్ మూవీ నచ్చింది. థ్యాంక్ యూ. స్మాల్ రోషన్ బ్రదర్. మై ఫేవరెట్ హీరో ఎవరు? నైస్ హెయిర్. ఓకే. హాయ్ రోషన్ బ్రో. అది రోషన్ అంటే నేనా మీరే అర్థం కావట్లేదు. రోషన్ అన్న అంటే అర్థమైపోయింది కదా, అది నేను. రోషన్ ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. రోషన్ కార్తిక్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సలార్. ఓకే. హాయ్ హాయ్ హాయ్. కార్తికేయ డేట్కి వస్తాడా? అగో అరే అరే వెళ్ళిందిరా పైకి. అది అవదమ్మా, అది అవదమ్మా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ. టుడే మై బర్త్డే, విష్ చెప్పండి. హ్యాపీ బర్త్డే చిన్ని. షూట్కి వచ్చాం కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. రోషన్ ఫేవరెట్ హీరో ఎవరు? లైక్ అందరి దగ్గర నుండి ఒక్కొక్క ఇన్పుట్స్ నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి అందరూ ఫేవరెటే. హాయ్ వరద అన్న అంట. హలో, థ్యాంక్ యూ సో మచ్.
సలార్ 2లో మీరు మళ్ళీ కనపడతారా తెలీదు బ్రో. బోత్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ. రోషన్ నీ యాక్టింగ్ సూపర్. హాయ్ వరద. థ్యాంక్ యూ. హాయ్ హలో. ఫేవరెట్ క్రికెటర్ ఎవరు నీకు? కార్తికేయ? అది ధోని, తలా ఫేవరెట్. ధోనియా? ఓకే. రోషన్ నీకు? నాకు సచిన్ అండ్ తలా. ఓ సూపర్, రైట్. అన్న మీకెవరు? కోహ్లీ. సూపర్. హలో. వెరీ బ్లాక్ మ్యాజిక్ చేయవా ఒకసారి? థ్యాంక్ యూ. నా పేరు చెప్పండి. హాయ్. నిజంగా ఎంత లవ్ వస్తుంది కదా. ఎలా అనిపిస్తుంది రోషన్ అండ్ కార్తికేయ అట్ ది ఏజ్ ఆఫ్ 50? చాలా హ్యాపీ చాలా హ్యాపీ బ్రో. నీ బ్లాక్ మ్యాజిక్ మా ప్రిన్సిపల్ మీద చేయి బ్రో, పీడా పోతుంది అట్లా. రోషన్ మీరు చేసిన బ్లాక్ మ్యాజిక్ నాకు కూడా నేర్చుకున్నాను. నేను కూడా నేర్చుకున్నాను. ఓ నైస్. బట్ అది ఎవరి దగ్గర వాడకండి. ఆయన అందరి దగ్గర వాడుతున్నాడు. నేను ఎవరి దగ్గర వాడుతున్నా అన్న. సలార్ 2 ఎలా ఉండబోతుంది కార్తికేయ? శౌర్యాంగ పర్వం చూస్తారు. ఇప్పుడున్న దానికంటే అవును, పార్ట్ 2 శౌర్యాంగ పర్వం. ఇప్పుడు ఆ రాజ్యం వాళ్ళు బతుకున్నారు కదా దాంట్లో యాక్చువల్గా. అవునవును. అంటే యాక్చువల్లీ అదే కదన్న, ఫస్ట్ హాఫ్ లో ఆ మేకలు ఎందుకు కొడతాడు, అసలు ప్రభాస్ ఎవరు, ప్రభాస్ వాళ్ళ నాన్న ఎవరు, అసలు వాళ్ళ అమ్మని ఎందుకు ఇది చేస్తున్నారు, ఇదంతా కూడా అది సౌరంగ్య పర్వం. మేబీ ప్రభాస్ ఆ రాజ్యానికి సంబంధించిన వాడా? అదే చూడాల్సి వస్తుంది. అంటే యాక్చువల్లీ చెప్పారు అంటే అక్కడ నుంచి ఆ రాజ్యం నుంచి బయటకు వస్తాడు కదన్నా. అవును. బట్ అసలు ఎందుకు, మెయిన్ రీజన్ ఏంటి? మళ్ళీ ట్విస్ట్ చాలా ఉన్నాయి. అరే కార్తీక్ తాగుదాం అంటే వీడు తాగుతాడు కదా అన్న వాడు అడిగింది. అదే వాటరే అండి, ఇంకేం కాదు. వాటరే కాదు, అది గ్లాస్ ది పెట్టాడు. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి అండ్ ఇంత ప్రేమించిన ప్రేక్షకులకి, మిమ్మల్ని ఎస్పెషల్లీ? ఇప్పుడు రెస్టారెంట్కి మనం వచ్చినప్పుడు కూడా మీ మీద అసలు ఒక్కసారిగా మూకమ్మడిగా దాడి, ఆంటీలు, అమ్మాయిలు, అంకుల్స్, అదే ఫొటోస్ కోసం. బ్రో వాట్ బ్రో, యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. ప్లీజ్ అండర్స్టాండింగ్. ఎస్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అన్న. అంటే నేను ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్న ఒక ఎత్తు, నేను ఈ సినిమా ఎవరికి చెప్పకుండా చేశాను అనమాట. లైక్ అసలు ఎవరికి తెలియదు సలార్లో చేశానని. ఒక్కొక్కరు సడన్ గా మూవీలోకి వెళ్ళి చూసేసరికి చాలా అంటే చాలా షాక్ అయ్యారు ఒక్కొక్కరు. నీకు కోపం ఎక్కువ కార్తికేయ? అది సిచ్యువేషన్స్ అన్న. సో ఎక్కువ మూవీస్కి వెళ్ళటం, హాబీస్ అంటే కదేనా? మూవీస్కి వెళ్ళడం, క్రికెట్ ఆడడం. నాకైతే మూవీస్, క్రికెట్, యాక్టింగ్ చేయడం, డాన్స్, 4 చదువుకోవడం అప్పుడప్పుడు. నీకు? నేను ఏదైనా మూవీస్కి వెళ్ళాము, యోగా, మెడిటేషన్. ఓ యోగా. ఓ నెక్స్ట్ చదువుకోవడం, హాబీ. చదువుకోవడం. క్లాస్ ఫస్ట్ అందలేదన్న, లాస్ట్ 72. మన ఇద్దరం గురించి అదేలే. ఏ సబ్జెక్టులు ఉంటాయో ఒక గ్రూప్ తీసుకున్నప్పుడు అది తెలిస్తే చాలు. నెక్స్ట్ ఎంపీసీ తీసుకుంటావా? లేదన్న, సిఈసి. సిఈసి అంటే ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి దాంట్లో? కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. చదువుతావు బాగానే? ఓకే ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు ప్రభాస్ గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత, అరే మనం సెట్లో మీట్ అవ్వలేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టలేదు, పిల్లల్ని కలుద్దాం అంటే చాలా బాగా యాక్ట్ చేశారు, మంచిగా ఒక డిన్నర్కి పిలిస్తే బాగుంటుంది అని. అది ఇంకా బ్లెస్సింగ్, ఫుల్ బ్లెస్డ్ ఇంకా అసలు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పిలిస్తే బాగుండని? ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, అలా. అంతేనా? అంతే. ఏం చెప్తావు ఫస్ట్ ప్రభాస్ గారు కనిపిస్తారు? సార్ బిగ్ ఫ్యాన్ సార్ అని ఒక్కసారి అట్లా ముట్టుకుంటాయని షేక్ హ్యాండ్ ఇస్తారు అంతే. అచ్చా, ఓకే. నువ్వు? నేనైతే అలా చూసుకుంటూ ఉండిపోతా, ఒక గట్టి హగ్ తీసి. అలా వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళిపోతాడు? డిన్నర్కి పిలిచిన ఆయన కూర్చోబెట్టి అలా చూసి వెళ్ళిపోతాడా? ఆయన అసలు అలాంటి మనిషి కాదు అసలు. వాళ్ళ ఎప్పుడైతే మన సార్ పెద్దనాన్న డెత్ అయిందో, ప్రభాస్ సార్ వాళ్ళు కృష్ణరాజు గారు ఎప్పుడైతే డెత్ అయిందో, అప్పుడు అంతమంది ఫ్యాన్స్కి వచ్చినందుకు అందరినీ వెయిట్ చేయండి, మీకోసం ఫుడ్ వండిస్తున్నాను అంతమందికి చెప్పిన ఆయన. మీరు అడిగిన క్వశ్చన్లో అయితే అది ఆబ్వియస్గా ఆయన చూస్తూ ఉండిపోతా. సో ప్రభాస్ గారు పిల్లల్ని ఒకసారి మరి డిన్నర్కి పిలుద్దామా? సో థ్యాంక్ యూ సో మచ్. సో మంచిగా దావత్ అయితే నేను ఇచ్చినాను. ప్రభాస్ గారి దావత్ కోసం వెయిట్ చేద్దాం మనం కూడా. మన దావత్ని ప్రభాస్ గారు గెస్ట్ హౌస్లో హ్యాపీగా ఇంటర్వ్యూ చేసుకుంటూ దావత్ ఇస్తారు మనకు కూడా. సార్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం సార్. రోషన్ చెప్పాడంటే జరుగుతుంది. థ్యాంక్స్ అన్న. సో ఇద్దరం రోషన్. రోషన్ అందుకని కింద కామెంట్స్ అదే నాకు అర్థం కావట్లేదు. రోషన్ హాయ్ అన్న, రోషన్ అన్న మీ హెల్ప్కి హ్యాట్స్ ఆఫ్ అన్న, అది మీరు. అవును. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. సలార్ మూవీని ఇంత పెద్ద హిట్ చేశారు.
అట్ ది సేమ్ టైమ్ 2023 బిగ్గెస్ట్ హిట్ అంటే సలార్ అని చెప్పుకోవచ్చు. అండ్ సలార్లో యాక్ట్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. అండ్ అందరూ కూడా పార్ట్ 2 కోసం అప్పుడే వెయిట్ చేస్తున్నారు. పార్ట్ 2 మేబీ 24లో వస్తుందా లేకపోతే 25లో వస్తుందా కూడా, 5 మేబీ. పిల్లలైతే కొంత లీక్ చేశారు స్టోరీ పార్ట్ 2 కూడా. ఎనీహౌ వీళ్ళని ఇంతగా ప్రేమించిన ఆడియన్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సలార్. అండ్ ఎస్పెషల్లీ ప్రభాస్ గారు కంగ్రాచులేషన్స్, సూపర్ డూపర్ హిట్ ఇచ్చేశారు ఫ్యాన్స్కి. రెబల్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి ఫుల్ మెయిల్స్. ఇంకా పార్ట్ 2లో ఇంకా அதுக்கு மேல இருக்கும் தம்பி, வெயிட் பண்ணுங்க. எஸ், thank you so much bro. Thanks a lot. Nice meeting you. Same here.